ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే. నేను బ్రతికి ఉన్నానంటే నీకు పుణ్యమే. మరణ పడకలో ముద్రనై ఉన్నప్పుడు, మరణ పడకలో ముద్రనై ఉన్నప్పుడు నీవే నన్ను కాపాడి బ్రతికిన యేసయ్యా. నీవే నన్ను కాపాడి బ్రతికిన యేసయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే. నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే. ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే. నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే. అందరూ చదువు నీ మాటతో ఆదుకుంటివి యేసయ్యా. యేసయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే. నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే. ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే. నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే. యోగ్యత లేక నేను ఉన్నప్పుడు విలువైన నాకు లేని దినములలో, ఏ యోగ్యత లేక నేను ఉన్నప్పుడు విలువైన నాకు లేని దినములలో నా బ్రతుకును బాగు చేసి స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే. నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే. నా బ్రతుకే నీకు విలువే లేనప్పుడు, నా నుండి ఏది ఆశించకుండా యేసయ్యా.
కోసం ప్రాణం ఇచ్చితివేసయ్యా బ్రతుకంతా రుణమున్నాయేసయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే ఈ స్థితిలో ఉన్నానంటే నీకు పుణ్యమే నేను బ్రతికి ఉన్నానంటే నీకు చిత్తమే మరణ పడకలో నా మృదుడనై ఉన్నప్పుడు మరణ పడకలో నా మృదుడనై ఉన్నప్పుడు నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా హల్లెలూయా. భాగమైన ఈ సంఘముతో నాయన ఇక్కడ ఉన్న అవయములతో మేము ఇక్కడ ఎలా అయితే సహవాసం చేయడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. మరి అదే రీతిగా నీ సేవకుల్ని ప్రభువా మా సహోదరులు సునిశ్చల్ గారిని నిలబెట్టుకుని తండ్రి ఆయన 133 కీర్తనలో నుంచి ప్రభువా ఈ కాలపు వర్తమానాన్ని తీసుకుని ప్రభువా ఏ విధముగా నాయన మంచి ఎలా అయితే ఉన్నదో ప్రభువా నీతి సూర్యుడా నాయన ఏ విధంగా అయితే మనకి గ్రంథంలో చెప్పావో ప్రభువా నా నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించినని ప్రభువా అదే రీతిగా నీ నామానికి భయభక్తులు గలవారికి ప్రభువా ఈ కాలంలో కూడా 1963లో వచ్చిన ఆ యొక్క నీతి సూర్యుడు ప్రభువా ఆ నీతి సూర్యుడు రెక్కలో కూడా ఆరోగ్యం ఉన్నదని ప్రభువా మాకు వచ్చిన ఆ ఆరోగ్యము ద్వారానే ప్రభా ఈ రోజు ఈ వధువు తండ్రి ఎంతో ఆరోగ్యవంతురాలుగా ఉంటున్న ఆయన ఏ విధమైన వ్యాధి చేత కూడా ఉండకుండా ప్రభా ఆత్మ సంబంధమైన ఆరోగ్యమునిచ్చి ప్రభా ఆ వధువు ఈ రోజున కూడా కొవ్విన తోడల వలె గొంతులు వేస్తున్నాయన ఈ రోజున ఏ విధముగా ఉంటుందో ప్రభా 133 కీర్తనలో నుంచి ప్రభా వధువు ఐక్యతగా ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమైన తండ్రి ఆయన సేవకుని నిలబడి నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన అదే రీతిగా మంచు ప్రభా ఆయన నీతి సూర్యుడు వచ్చినప్పుడే ఆ రాత్రంతా కూడా ప్రభా ఏ విధముగా అయితే మట్టి బాడిలో ఎలా అయితే బురదలో ఉంటుందో ప్రభా ఈ భూమి మీద మేము కూడా అట్టి విధమైన మురికి జీవితాలతో మేము ఉన్నప్పుడు తండ్రి నీతి సూర్యుడు ఆయన నీవే మా మీద ఉదయించి తండ్రి ఆయన మరలా మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో ప్రభా మరలా మా స్థానం మాకు చూపించిన ఆయన ఈ వధువుగా మంచుగా ఉన్న ఆ వధువుకు ఆయన అభిషేకమునిచ్చి ప్రభువా మరలా మేము ఎక్కడి నుంచి వచ్చామో మా స్థానాన్ని చూపించి ఆ వధువుకు ఆత్మీయ మతిమరుపును తీసివేయడానికి మాకు ఒక ప్రవక్తను పంపించి ప్రభువా నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఆయన ఈ రోజున మా స్థానమును మాకు చూపించి ప్రభువా ఆ యొక్క ఐక్యతను మనం నడిపించిన దాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఓ ప్రభా ఐక్యతను దెబ్బతీస్తున్నా ఏ విధమైన దెయ్యమునైనా కానీ ప్రభా యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాము నాయన. ఆ సహోదరులు కలిగిన ఐక్యతను మీరు విడుదల చేయండి నాయన. ఐక్యత ఆరాధనను తీసుకుని వస్తుందని నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా. మరి అదే రీతిగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న పాస్టర్ పౌలు గారిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో కూడా ప్రభువా ఆయన సొలొమోను మందిరానికి ఎలా అయితే ప్రతి ప్రాంతంలో నుంచి ఒక్కొక్క అవయవం వచ్చిందో ప్రభువా ఈ ప్రాంతంలో కూడా తయారవుతున్న సిద్ధమవుతున్న ఈ వధువును బట్టి నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తండ్రి నాయన. ఈ వధువును కూడా ప్రభు నాయన ఇందులో ఒక మహోన్నత కళాకాండాన్ని ప్రభువా ఇక్కడ కూడా నువ్వు చెక్కుతున్న దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు నాయన. మరి ఈ రోజు జరిగిన కూడికంతలో మీరు నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. మరి అలాగే రేపు ఉదయం రేపు సాయంత్రం జరగబోయే కూడికను కూడా తండ్రి నాయన నీ చేతులకు మేము సమర్పించుకొని చూన్నాం ప్రభా. నీ సేవకునికుల బలమైన అభిషేకంతో మీరు వాడుకోండి ప్రభా. మరి ఇక్కడ స్థానిక సంఘాన్ని కూడికను ఏర్పాటు చేసిన పాస్టర్ పౌలు గారిని ప్రభా వారి స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఆత్మ సంబంధాన్ని ఇంకా లోతులను మీరు నడిపించి మరి ముఖ్యంగా ఎత్తబడిలో ఒక భాగముగా ఎత్తబడే క్యాండిడేట్స్ ఇక్కడ సిద్ధపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ మహిమ కొరక ఈ ప్రార్థన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున బడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆ కార్యక్రమం అనంతరం మల్కీపురం నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ అందరం కూడా పడుకోవాలి. ప్రదర్శనము ఈ హాల్లో, మిగతా పాస్టర్స్ వారికి వేరే చోట
పెట్టడం జరిగింది. తర్వాత మరి పాస్టర్ నిత్యులు గారు అలాగే ప్రవీణ్ గారు మరి వేరే ప్రదేశంలో వెళ్ళడానికి లాడ్జీ మాట్లాడడం జరిగింది. మరి పాస్టర్ గారు భోజనం అనంతరం అక్కడికి వెళ్తారు. మనమందరం కూడా ఇక్కడే మరి ఎటు తిరగకుండా రాత్రికాల సమయంలో ప్రశాంతంగా పడుకోవాలని ఆశిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.